హలో అందరికీ. అల్లం చాయ్ అనగానే ప్రయాగ్రాజ్లో మేము టేస్ట్ చేసినటువంటి అల్లం టీ గుర్తొచ్చింది. నిజంగా సూపర్ టేస్ట్. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. మీరు కూడా ప్రయాగ్రాజ్ వెళ్తే తప్పకుండా టేస్ట్ చేయండి. ఎక్కడైనా సేమ్ టేస్ట్ ఉంటుంది అక్కడ. ఈరోజు ఇంక రిటర్న్ అవ్వాలనుకుంటున్నాం కదా, లంచ్లోకి కాకరకాయ కారం ఇంకా పప్పుచారు చేసేసుకున్నాము. ఇక ట్రైన్లోకి ఫుడ్ కోసం బ్రాక్లీ, ఆలు, క్యారెట్ మొత్తం మిక్స్డ్ వెజిటేబుల్తో వితౌట్ వాటర్తో కర్రీ చేసేసుకున్నాం. ఇది వచ్చేటప్పటికి వెజ్ బిర్యానీ ఇంకా నేతి చపాతీ కూడా. లంచ్ అయ్యాక 2 o'clockకి అట్లా ఝాన్సీ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ కాన్పూర్లో భలే ఫ్రెష్ ఉంటాయి వెజిటేబుల్స్. బీన్స్, బ్రొకాలీ తీసేసుకున్నాం ఊరికి పట్టుకొచ్చుకోవటానికి. ఇక నీలిని హెయిర్ కలర్ అనమాట. ఇది ప్యూర్ హెర్బల్, చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఓన్లీ గోరింటాకు పొడి, ఉసిరిక పొడి, నీలి చూర్ణంతో ఈ పౌడర్ ఉంటుంది అనమాట. డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది. పెట్టినాక 1.5 hours కంపల్సరీ ఉంచుకోవాలి. 24 hours వరకు ఆయిల్ పెట్టకూడదు, షాంపూ చేయకూడదు. కొన్ని బంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆత్మబంధాలు అనొచ్చు. ప్రతి జన్మకి ఈ బంధాలు మనతో పాటు క్యారీ అవుతూ ఉంటాయి. మా సుబ్బు గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి మేము భార్యాభర్తలం. సీతారాములు అవునో కాదో కానీ మాకు మటుకి లక్ష్మణుడే మా సుబ్బు. ప్రతి ఇంటికి అలాంటి బిడ్డ ఉండాలి. ఇప్పుడు మా మధ్య ఉన్న ఈ ప్రేమ బంధం నెక్స్ట్ జన్మకి పేగుబంధంగా మారాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి కోరుకుంటున్నాను. చూసారా, స్వామికి ఇందాక ఎండగా ఉందని కర్చీఫ్ వేసేసారనమాట. ఇప్పుడు ఈవినింగ్ అయిందని తీసేస్తున్నారు. ఝాన్సీకి నూన్ టైంలో స్టార్ట్ అయ్యాం 2 o'clockకి. మోస్ట్లీ ఝాన్సీ రీచ్ అయ్యేటప్పటికి 7 o'clock అలా అయింది. ఇదే వీరంగన లక్ష్మి ఝాన్సీ రైల్వే స్టేషన్ అనమాట. ట్రైన్ ఎక్కేసాం. నైట్ 9 o'clock అయింది. చక్కగా ఇలా డిన్నర్ చేస్తాం అనమాట. వెజ్ బిర్యానీ, బ్రకోలీ కర్రీ ఇంకా రైతా ఫుల్ తినేసాము. చక్కగా బెడ్స్ రెడీ చేసేసుకొని మంచిగా ఒక స్లీప్ కూడా వేసేసాం అనమాట. ఈ ట్రైన్స్లో కాక్రోచెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫుడ్ బ్యాగ్స్ని ఇలా సేఫ్ కోసం హెయిర్ పిన్స్తో క్లోజ్ చేసేసాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీలోకి ఇది వచ్చి అచార్ అంటారు, మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్, చాలా బాగుంటుంది. అలానే బ్రకోలీ కర్రీ కూడా. చక్కగా ఫుడ్ అంతా తినేసాం. మా సుబ్బు వంట భలే చేస్తాడనమాట. మధ్యాహ్నం 3:30 ఆ టైం కల్లా విజయవాడ రీచ్ అయిపోయామన్నమాట. చక్కగా ఈ కుంభమేళ నుంచి పట్టుకొచ్చిన అమృతజలం ఇవన్నీ తీసేసుకొని మా స్వాతి దగ్గరికి వెళ్ళి మంచి విందు భోజనం ఈవినింగ్ టైంలో చేసుకొని అలా కాసిన కబుర్లు చెప్పుకొని అక్కడి నుంచి కూడా మరలా రిటర్న్ అయిపోయాము. ఇది మా మహాకుంభమేళ ప్రయాణం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.